జై శ్రీమన్నారాయణ. నామదారుల విధానం గురించి చెప్తున్నాను. ఇంకా ఎట్లా చేసేది అనేది, ఏ కార్యం ఎట్లా చేయాలా ఏమనేది చెప్తాను. మొదటగా మనం తెలుసుకోవాల్సింది నామదారుల గురించి. మనోళ్ళు చనిపోతే, మన నామదారులు చనిపోతే ఆ విధానం ఏమి, చనిపోయిన తర్వాత స్టార్ట్ చేసేది స్టార్టింగ్ చెప్తాను. అది తల దక్షిణం వైపు పెట్టి పండేయాల. ఒకటి, శవం ఇంట్లో తీసుకొని పోయి పెట్టుకోవాల. అది నామదారులు అంటే. మోడికాలు బయట పండేస్తారు, మనం లోపల పండేస్తాం. చనిపోయిన తర్వాత కార్యం మొదలు పెట్టాలా. కార్యం మొదలు పెట్టాలంటే మంచి రోజా, శుక్రవారమా, మంగళవారమా, అమావాస్య, పున్నమ, అష్టమ ఇవి ఉంటాయి. లేదు ఆ రోజు వచ్చినా కూడా మేము చేసేయాలా, ఆపకూడదు అంటే కావాల్సిండే లీస్టు నేను మళ్ళీ చెప్తాను. లీస్ట్ కూడా వాట్సాప్ చేస్తాను. ఎవరున్నా ఎవరు లేకపోయినా తెలుసుకోండి. ప్రజెంట్ ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్తాను. ఏమంటే లోపల పండేస్తాం. పండేసిన తర్వాత మనం ఈరోజు మంగళవారమే మొన్ను చేయాలా, శుక్రవారమే మొన్ను చేయాలా, అష్టమికే మొన్ను చేయాలా, అమావాస్యకే మొన్ను చేయాలా అనే పరిస్థితి వచ్చినప్పుడు, పెట్టుకునే విధానం లేనప్పుడు, అర్జెంట్ చేయాలన్నప్పుడు మాత్రం శవంతో పాటు ఒక కోడి పిల్లని ఖచ్చితంగా వేయాలా. ఎందుకు? ఒంటి ప్రాణం పోకూడదు, జత ప్రాణం కావాలా. ఒంటి శవము ఒంటి ప్రాణం పోతే అది అపశకునం. ఆల్రెడీ మనకి చెప్పకూడదు అట్లా ఆ పరిస్థితి. దాంట్లోకి మళ్ళీ ఇదొకటి కలిస్తే చాలా కష్టం. అదేం స్వామి అపశకునం అంటారు? అపశకునం అంటే మరి దాసప్ప వస్తాడు కదా, అపశకునానికే కదా వచ్చేది అని అది కూడా అనొచ్చు. దాసప్ప గరడుగమ్మం తీసుకొని, జాగటి తీసుకొని, శంకు తీసుకొని, బాణాస తీసుకొని, తెల్లనాము తీసుకొని మీ ఇంటికి వచ్చినాడంటే అక్కడ శుభం. ఎన్ని అభిషేకనాలున్నా ఈ వస్తువులన్నీ, ఆ మహానుభావుని వస్తువులన్నీ తీసుకొని వస్తే అది శుభం. ఇప్పుడు వీడియో మొదలు ఇంకా స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలి, ఎట్లా చేయాలని. శుభం అన్నాం కాబట్టి శుభం నుంచి స్టార్ట్ చేద్దాం. మొదట బయటికి తీసుకొని వస్తాం. స్నానం చేపించే ఏర్పాట్లకి రెడీ చేసుకోవాలా. నవారు మంచం చూసుకోవాలి. మొదట చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పాడి సామాన్ చూసుకోవాలి, పూజ సామాన్ అన్నీ చూసుకోవాలి. దానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారం ఒక పాంప్లెట్ ఉంటుంది. పాంప్లెట్లో ఏమేమి కళ్ళు ఉంటాయి అట్లా అన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మొదట ఏం చేయాలంటే నీళ్ళు కాగబెట్టాలి. అవి నీళ్ళు కాగుతా ఉంటాయి. పాడి తయారు చేసుకోవాలా. మొదలు పెట్టేదే ఈ కార్యక్రమానికి పాడి కట్టుకుంది వేరే ఏం పని చేయకూడదు. ఒకవేళ స్నానం చేపిస్తే పాడి కాసుకోకూడదు బయట. అర్థమైందా? పాడి రెడీగా చేసేసి స్నానం చేపించి తుడిసేసి నీట్గా స్నానం చేపించే ముందు మనోళ్ళు, కుటుంబ సభ్యులు, అన్నదమ్ముళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ, మనుమళ్ళు, మనుమరాళ్ళు, కూతుర్లు, కొడుకులు, అల్లుళ్ళు, తల్లి తండ్రి కూడా పరిస్థితులు బట్టి ఎవరెవరు ఉన్నారో ఒక చెట్టుకి ఒక బుడంకి ఎన్ని కొమ్మలు ఉంటాయో, ఫ్యామిలీ అంటే అంతమంది ఉంటారు. వాళ్ళందరూ ఎవరైనా పర్లేదు. సీకాయ పొడి తీసుకోవాలా, ఆమిదం కానీ కొబ్బరి నూనె కానీ తీసుకోవాలా. తలకి ఒక్కొక్కరే ఆమిదం పెట్టాలా, సీకాయ పొడి తుడిచాలా, పక్కకు రావాలి. అట్లా ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఎవరెవరు ఉన్నారో అందరూ పెట్టండి. ఎందుకు? అది ఆఖరిది. మనం ఆఖరి స్నానం చేపిస్తా ఉన్నాం. మొట్టమొదటి పని ఇది.
చేసే పని అందరూ పెట్టేది ఆఖరిది. ఇంకా మనం మా నాన్నకు పెట్టలేం, మా తాతకు పెట్టలేం, మా అన్నకు పెట్టలేం. ఇది ఆఖరిది కాబట్టి వీళ్ళకి ఇప్పుడు మేము తలకి నూనె సీకాయ పొడి రాస్తున్నాం, అయిపోతుంది. తర్వాత చనిపోయిన వాళ్ళు ఆడోళ్ళ మగోళ్ళ ఫస్ట్ సబ్జెక్ట్. ఆడోళ్ళు చనిపోయి ఉంటే మగోళ్ళు స్నానం చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది, గుర్తుందా? ఇబ్బందిగా ఉంటుంది. దానికోసం ఏం చేయాలా? ప్రతి ఒక్కరూ ఆడోళ్ళు చనిపోయి ఉంటే ఆడోళ్ళు ఉండండి. నేను ముట్టకూడదు, నాకు అమ్మ కావాలా, నేను ముట్టేయట్లేదు, నాకు అత్త కావాలా, నేను ముట్టేయట్లేదు, నాకు అవ్వ కావాలా, నేను ముట్టేయట్లేదు, మేము ఈమోళ్ళు, మేము వాళ్ళు వీళ్ళు ఏంది లేదు. నామదారులు అంటే ఏంది లేదు. వేరే వాళ్ళ విషయాలకి అది వేరే, మన విషయం గురించి మాత్రం నేను చెప్తున్నా. ఏంది లేదు, ఎవరు కూడా అంటుముట్టు ఉండదు, కానీ దానికి భయం పడతారు కాబట్టి దానికి నేను చెప్తాను. ముందుగా మీరందరూ ప్రతి ఒక్కరూ ఆ నూనె పెట్టి సీకాయ పొడి ఎందుకు పెడతారు తలకి అంటే, ఆ తలకు పెట్టే సీకాయి, తలకు పెట్టే నూనెతో మీరు చనిపోయిన వ్యక్తికి తాకినారంటే ఆ భయం మీతో వదిలేస్తుంది. నేను ముట్టుకోలేదు, నేను ఇంతవరకు చనిపోయిన వాళ్ళు ముట్టుకోలేదు, చనిపోయిన వాళ్ళని చూడలేదు, చనిపోయిన వాళ్ళకి ఏమీ చేయలేదు అంటారు. కాబట్టి దానికి మేము మీతో ఆ కార్యక్రమం చేపించేది. అర్థమైందా? అట్లా అవుతుంది. అయిన తర్వాత ఆడోళ్ళంతా ఉండాలా, ఆడోళ్ళు చనిపోయింటే ఆడోళ్ళంతా ఉండాలా. ఏం చేస్తారంటే మొదటిగా డ్రెస్సు కొంతమంది ఎట్లుంటుందంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ అర్థం కావాలా మీకు. కొంతమంది హాస్పిటల్లో ఇదైన వాళ్ళు వాళ్ళకి నైటీలు వేసింటారు, చాలా మటుకు కింద ప్యాడ్ వేసింటారు ఎవరికన్నా కూడా, ఎందుకంటే గలీజ్ కాకుండా ప్యాడ్ వేసింటారు. యూరిన్ పైప్ వేసింటారు, చేతికి గ్లూకోజ్ అవన్నీ వేసింటారు. అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి మొదటిగా. తర్వాత మీరు ఐస్లో నుంచి తీసినప్పుడు మనిషిని మనం బాక్స్లో పెట్టింటాం, తీసినప్పుడు ఆ బాక్స్ని హాఫ్ అన్ అవర్ ముందు ఆఫ్ చేసిన తర్వాతే మనిషిని బయటకు తీయాల. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఎందుకు? కింద ఐసు గడ్డ కట్టిపోయి ఉంటుంది, వాళ్ళు పండేసి ఉంటారు కదా, ఐసు గడ్డ వాళ్ళు కట్టిపోయి ఉంటుంది. ఆ మనిషిని తీసినప్పుడు ఏమవుతుందంటే చేతులకు కానీ తలకు కానీ కాళ్ళకు కానీ కరుచుకుంటుంది. బలవంతంగా తీస్తే బాడీ ఏమన్నా ఇబ్బందుల్లో ఉంటే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికోసము దాన్ని హాఫ్ అన్ అవర్ ముందు ఆఫ్ చేసి కొద్దిగా ఓపెన్లో పెట్టి ఆ హెయిర్ అంతా వచ్చేస్తే కింద ఐస్ అంతా వాటర్ అవుతుంది, శవం ఈజీగా వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. సరే, ఆ డౌట్ క్లియర్ అయిపోయింది మీకు. ఇంకా తర్వాత ఇప్పుడు స్నానం చేపించేకి సీకాయ పొడి అంతా పెట్టినారు. లేడీస్ ఉండేవాళ్ళు ఆ నైట్ డ్రెస్ని మొత్తం తీసేయాల, లేడీస్ మాత్రమే తీసేయాల. తీసేసిన తర్వాత ప్యాడ్ ఉంటుంది, ప్యాడ్ తీసేయాల. పైపులు ఏమన్నా ఉంటే పైపులు తీసేయాల. తీసేసి నీట్గా తుడిచేయాల. ఫస్ట్ మనిషిని తుడిచిన తర్వాత ఆ పక్క ఈ పక్క 2 బకెట్లో నీళ్ళు పెట్టుకోండి. కొద్దిగా గోరెచ్చిగా పెట్టుకోవాలా, ఎక్కువ కాలేవి కూడా పోయకూడదు, గోరెచ్చిగా పెట్టుకోవాలి. ఆ నీళ్ళని 3 సార్లు మనిషికి 3 సార్లు గోవింద 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 అని ఒక చెంబుతో 3 సార్లు అందరూ పోయండి. ఎందుకు? అది మీకు అలవాటు చేసేది, మీకు అర్థమయ్యేది. ఆ బాధ్యత అంటే ఏమి, మా నాన్న అంటే ఏమి, మా అవ్వ అంటే ఏమి, మా తాత అంటే ఏమి, మా అమ్మ అంటే ఏమి మీకు అర్థమయ్యేది. చనిపోయిన వ్యక్తి బంధుత్వం బట్టి మీరు అవి తెలుసుకునే దానికోసం, మీకు ఎక్కడ కూడా భయం అనే విషయాన్ని దూరం చేసుకునే దానికోసం, మా బాధ్యత అనే దానికోసం నేను చెప్పేవి ఇవన్నీ. స్నానం చేస్తారు ప్రతి ఒక్కరూ. జగ్గులతో నీళ్ళు పోస్తారు 3 సార్లు. పోసిన తర్వాత శవంని
మీరు స్నానం చేపించే ముందు పైన ఒక టవాల్ వేయండి. ఇక్కడ ఈ స్పాట్ ఉంది కదా, ఇక్కడ ఒక టవాల్ వేయండి. ఈ కింద నడుము దగ్గర అడ్డడ్డం ఒక టవాల్ వేయండి. ఒకటి నిలువున వేయండి, ఒకటి అడ్డడ్డం వేయండి. ఎందుకంటే అసహ్యం చేసుకోకూడదు, ఏం పని చేసినా అసహ్యం చేసుకోకూడదు దానికోసం. ఎందుకంటే ఏమైనా కూడా మానం మర్యాద అనేది ఒకటి ఉంటుంది మనిషికి, దానికోసం అవి వేయాలి. తర్వాత మూడు జగ్గులు నీళ్ళు పోస్తారు, అయిపోతుంది. మనిషిని ఎల్లెలకలు పండేసింటారు, అప్పుడు కుడివైపు ఒకసారి తిప్పాలా, బ్యాక్ సైడ్ అంతా నీళ్లు పోసి క్లీన్ చేయాలి. తర్వాత అట్లే మామూలుగా ఎల్లెలకలే పండేలా ఎడమ వైపు ఒకసారి తిప్పాలా, నీళ్లు పోయాలా, క్లీన్ చేయాలా. తర్వాత ఆ నీళ్ళన్నీ ఒడిసిపోతాయి కిందికి. 1 అవర్ మంచం పైన పండేస్తాం కదా, నీళ్ళు ఒడిచిపోతాయి. ఒడిచిపోయిన తర్వాత స్నానం అందరూ చేయించిన తర్వాత నీట్గా 2 టవాలు తీసుకొని, 2 కాకుంటే 3 గంట టవాలు తీసుకొని మనిషిని నీట్గా తుడచండి. మీరు మనిషిని ఒక పక్క తుడుస్తా అన్నారంటే ఆ నీళ్ళంతా అది ఆరిపోతుంది. తర్వాత వచ్చేసి నీళ్ళది కిందికి ఒడిచిపోతాయి, బాగా అయిపోతుంది. అయిందా? తర్వాత బట్ట కట్టే విధానం ఉంటుంది. టవాల్ పైన వేసింటారు కాబట్టి ఎవరినన్నా ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ పైకి ఎత్తే శక్తి ఉండే వాళ్ళని, మనిషిని కొంచెం ఇట్లా పైకి లేపండి, ఇట్లా చేతుల మీద పైకి లేపండి. లేపిన తర్వాత తెల్ల బట్ట అదే మంచం పైన పరసండి. అర్థమైందా? అదే మంచం పైన పరిసి కాళ్ళ దగ్గర నుంచి పిన్నీలు వేసుకొని క్లోజ్ చేసుకొని రావాలి. ఇక్కడ వరకు క్లోజ్ చేసుకొని వచ్చే ముందు బట్ట ఒక వేసే ముందు ఈ వేళ్ళు 2 కట్టండి బట్టతో, చేతులు ఏళ్ళు కాళ్ళేళ్ళు కట్టండి. అదే అయిన తర్వాత పిన్నీలు వేసుకొని వస్తారు. దాసప్పుకి తీసుకోరా అని దాసప్పు చెప్పేంత వరకు ఆగండి. ఎందుకు? ఇంట్లో మళ్ళీ శవం తీసుకోపోవాలి మనం, ఇంట్లో శవం తీసుకోపోవాలి కాబట్టి దాసప్పు కడగాలి. అడిగిన తర్వాత ఏం స్వామి ఇక్కడ రెడీ అయింది ఎట్లా అంటే, దాసప్ప లోపల పండేసే జాగాలో ఇల్లంతా క్లీన్ చేపించి అక్కడ ఒక ముగ్గేసి గరుడగమ్మం పెట్టి ఆంజనేయ స్వామిని పెట్టి అక్కడ ఏమేం కావాలో అన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాత తీసుకురమ్మంటాడు. మీరు అప్పుడు తీసుకురావాలి. తీసుకొని వచ్చిన తర్వాత ఆడ పండేసి గరుడగమ్మ ఆంజనేయ స్వామి ఉంటారు కదా, తల ఆ దేవుని దగ్గర పెట్టి కాళ్ళు కిందికి సాపి పండేయాలి. పండేసిన తర్వాత అదైన తర్వాత పూజ మొదలు పెట్టాలి. పూజకి కావాల్సిన సామాన్లు చెప్పింటాడు దాసప్ప, పూజ మొదలు పెట్టాలి. ఒకటే, చాలామంది తెలియకుండా ఇంట్లో సాంబ్రాణి వేస్తారు శవంకి, చాలా తప్పది, చేయకూడదు. ఏమంటే మేము సాంబ్రాణి వేస్తాం, దానికి ఏం చేయలేము మేము, చెప్పేది మా బాధ్యత, చేసేది వాళ్ళది. మనిషి మొన్నయ్యేంత వరకు సాంబ్రాణి వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మనిషిని మొన్నులేకి పెట్టేంత వరకు సాంబ్రాణి వేయకూడదు, ఫస్ట్ పాయింట్. అదైన తర్వాత పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఇంట్లో తలకొరువు పెడతారు కదా, వాళ్ళకి మోసే వాళ్ళకి వాళ్ళ బంధువులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ నామాలు పెట్టి తలకొరువు పెట్టే వాళ్ళకి పూజ చేయించి టెంకాయ కొట్టిస్తారు. తర్వాత చనిపోయినవాడు చనిపోయిన వాళ్ళు భర్త అయితే ఆమె భార్యతో కూడా ఒక టెంకాయ కొట్టి పూజ చేయించాలి. అందరూ నామాలు పెట్టుకొని వేసింటారు ఆల్రెడీ. తర్వాత కొంతమంది కొన్ని రకాలు చేస్తారు, కొంతమంది కోడి కోసుకుంటారు ఆ రోజు. కొన్ని చోట్ల అన్నం చేసుకుంటారు ఇంట్లో. కొన్ని చోట్ల మేమైతే కోడిగుడ్లు మాత్రం ఉడికేపిస్తాము. ఒక 2 కోడిగుడ్లు చాలు. ఆ 2 కోడిగుడ్లు ఏం చేస్తాం, శవము కూడా నాంపెట్టింటాం, మర్చిపోద్దని. అందరికీ నాంపెట్టుకోవాలా, దాసప్తో మొదలుకొని అందరూ నాంపెట్టుకోవాలా. తర్వాత కోడిగుడ్లు ఉడికేసింది, ఇస్తరాకు తీసుకొని ఒక ఇస్తరాకుని 4 పీసులు చేసుకోవాలా. ఎంతమంది ఉన్నారో వాళ్ళ బంధువులు, మోసేవాళ్ళు, తలకూరు పెట్టేవాళ్ళు
దాసప్పిచ్చే ప్రసాదం ఆ కోడిగుడ్లు తీసుకోవాలి. ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం కోడి కోసుకునేది ఇట్లా పరిస్థితులు ఉంటాయి. ఎక్కువ ఉన్నప్పుడు అన్నం చేసుకొని దాంట్లో కలుపుకునే పరిస్థితులు ఉంటాయి. చెప్పేది ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానం. అది చేసిన తర్వాత దాసప్ అందరికీ ఇస్తాడు. అందరూ కొద్దిగా తినండి. తిరిగి ఆకులు మిగిలిండేది దాసప్కి ఇస్తే శవం బట్టు కట్టింటాం కదా, కాళ్ళ దగ్గర కొద్దిగా క్లాత్ ఇట్లా ఓపెన్ చేసి దాని లోపలికి అవన్నీ పెట్టేసి మళ్ళీ పిన్ని వేసారు. తర్వాత తల ఉంటుంది కదా, పైన బట్టు ఉంటుంది. ఆ బట్టలో బియ్యము, తమలపాకులు, ఒక్కలు ఒక గంట కట్టేయాలి ఆడ. అది దింపుడు జాగాలో వదిలేదానికోసం కట్టల్లా. చాలామంది ఏమంటారంటే అది ఒడి బియ్యంలే, గొంతులో ఇడుస్తాము. ఒడి బియ్యం కాదు, దింపుడు జాగా బియ్యం. ఒడి బియ్యము తను చనిపోయింటాడే ఆ భార్యకి మాత్రమే కట్టేది ఒడి బియ్యం. అది ఇంట్లో కాదు కట్టేది ఒడి బియ్యం, బయట ఇంట్లో కాదు కట్టేది. సరేనా? అంతా పూజ చేసుకొని అదంతా అయిన తర్వాత శవముని తీసుకొని వచ్చి బయట పాడి పెట్టింటాం. పాడి పైన పండేస్తాం. పండేసిన తర్వాత ఆమెకి కూర్చోబెట్టి, భర్త చనిపోయింటే వేరే వాళ్ళకైతే లేదు, భర్త చనిపోయిన ఆ భార్యకి, అతని భార్యకి ఒడిబియ్యం కడతారు. కట్టిన తర్వాత ఆమెతో పూజ చేపిస్తారు. తలకూరు పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కొడుకులో ఎవరున్నారో వాళ్ళతో పూజ చేపిస్తారు. తర్వాత మిగిలిన వాళ్ళందరూ పూజ చేస్తారు. అందరూ పూజ చేసిన తర్వాత ఆఖరికి అయిన తర్వాత పాడి ఉంటుంది కదా, మిస్టేక్లో కూడా పాడి పైన పండేసిన తర్వాత మిస్టేక్లో కూడా పూలు అన్నీ వేసిన తర్వాత పైన అయితే ఒక దారం కట్టండి కంపల్సరీ. కేర్ఫుల్, అది ఆ విషయం చాలా గుర్తుపెట్టుకోండి. పైన దారం కట్టండి. పైన దారం కట్టిన తర్వాత మనిషిని ఇంకా ఎత్తుకోవాలి. కొంతమంది రథాలు తెప్పిస్తారు, కొంతమంది మోసుకోపోతారు. వాళ్ళ ఊర్లో వాళ్ళ పరిస్థితులు బట్టి నలుగురు మోసేవాళ్ళు ఉంటారు. నలుగురు మోసేవాళ్ళు రావాల. శవం దగ్గర 4 సైడ్లు నిలబడతారు. తలకూరు పెట్టి అతనికి సాంబ్రాన్ గడ్డలు వెలిగించి అతనికి సాంబ్రాన్ గడ్డలు ఇయ్యాల. ఆమెకి ఒడిబియ్యం కట్టాలా. ఎత్తుకొని పోయేటప్పుడు మొదట శవంకి ముందర దాసప్ పోతాడు. దాసప్ తర్వాత తలకూరి పెడతారు కదా, దాసప్ వెనుకుంటాడు. తర్వాత శవం ఎట్లా రావాలా? కాళ్ళు ముందుకు పోవాలా. శవంకి కాళ్ళు ముందుకు పోవాలా. లేదు మా ఊర్లో తలకాయ ముందు పోతుంది అనే వాళ్ళు ఉంటారు. ఎందుకు కాళ్ళు ముందు పోవాలా? వచ్చేటప్పుడు తలకాయతో వస్తావు, గుర్తుపెట్టుకో. పైనుంచి వస్తావు కాబట్టి, మహానుభావుని దగ్గర నుంచి నిన్ను పంపిస్తాడు కాబట్టి తలకాయతో వస్తావు. ఉల్టాలో పోతా ఉంటావు, నీ లైఫ్ సీదా చేసుకో అని చెప్పేసి స్వామి పంపించేది అట్లా పంపిస్తాడు. ఇంతవరకు ఉల్టాలో చేసినావు, ఇంతకుముందు పుట్టినప్పుడు చేసినప్పుడు భూమి పైన, ఇప్పుడన్నా లైఫ్ని సీదా చేసుకో, దానికే నేను ఉల్టాలో పంపిస్తాను అని ఉల్టాలో పంపిస్తాడు స్వామి పుట్టినప్పుడు. తర్వాత పోయేటప్పుడు నువ్వు కొంచెం పెద్ద అయ్యేటప్పుడు కడపమాన్ దాటినప్పుడు చిన్న బిడ్డలు టెంకాయ కొడతారు. ఎందుకు కొడతారు తెలుసా? కాళ్ళు వచ్చిండాయి, శక్తి వచ్చింది, కడపమాన్ దాటినాడు అంటే ఇంకా బయట తిరిగేది స్టార్ట్ అయింది, మొదటిది అది. దానికి పెద్దోళ్ళు టెంకాయ కొడతారు. అర్థమైందా? పుట్టినప్పుడు. చనిపోయినప్పుడు ఆ రోజు కాలు బయట పెట్టి వచ్చినావు కదా, ఈరోజు ఆ కాలుతో మళ్ళీ నడుచుకొని నువ్వు పైకి పోలు కదా, తలకిందులుగా నువ్వు పోలేవు. ఇప్పటికన్నా సక్రమంగా మంచిగా నడుచుకొని పో అని కాళ్ళు ముందుకు పోవాల. తర్వాత పోతాము, గోవిందులు పెట్టుకుంటూ అంటాము, బొరుగులు చల్లుతూ అంటారు. దయచేసి ఎవరు కూడా బొరుగుల్లోకి పూలు కలపండి, వేరే ఏమన్నా కలపండి చల్లేటప్పుడు. చిల్లర డబ్బులు మాత్రం చల్లొద్దండి. దయచేసి చిల్లర చాలామంది చల్లుకొని పోతూ ఉంటారు, అది చల్లొద్దండి. ఎందుకు? చిల్లర డబ్బులు చల్లినారంటే, ఆ డబ్బును చల్లినారంటే
వాళ్ళు పోతా పోతా లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది వాళ్ళ వెంట. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు పోతా పోతా వాళ్ళ వెంట నాకు మనిషే పోయినాడు, లక్ష్మి ఏం మాకొద్దు అన్నట్టుగా ఉంటుంది. మరి ఇసిరేది చాలా అదేమో ఇదైపోయింది. దేవునికి కూడా చిల్లర ఇస్తారండి. మహానుభావునిది ఏదైనా పూజ జరిగితే ఆయనకు కూడా చిల్లర ఇస్తారు. పూలు మాత్రమే ఇస్తుంటారు మహానుభావునికి. మనిషికి ఎందుకు చిల్లర ఇస్తున్నారు? ఏమది మీనింగ్ అర్థం చేసుకోండి. లక్ష్మి అవసరం లేదా? లక్ష్మి లేకపోతే మనం లేము. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, సంతానలక్ష్మి, చల్లగా చూసే లక్ష్మి. వాళ్ళు లేకపోతే, ఆమె ఏ రూపంలో లేకపోయినా మనం లేము. ప్రతి విషయంలో లక్ష్మిని భూమిపైన ఒకసారి పుట్టిన తర్వాత మహానుభావుడు జన్మనిస్తాడు. ఆ తల్లి నిన్ను చూసుకునేదంతా తల్లే. నాకు లక్ష్మి అవసరం లేదు, నువ్వు విసిరితే తప్పు కదా. అట్లా ఎవరు విసరవద్దండి. తర్వాత దింపడి జాగా దగ్గర దింపుతాము. అక్కడ ఇటు కట్టింటాం కదా బియ్యము, దింపడి జాగా లాంటి కదా, ఆ బియ్యంని 3 చోట్ల వదులుతాము. తర్వాత కాళ్ళకి పూజ చేస్తాము, శవంకి టెంకాయ తల్లో ఒకటి కొట్టాలా, బిడ్డ ఒకటి కొట్టాలా. తర్వాత వెనుకోళ్ళు ముందరికి, ముందరోళ్ళు వెనక్కి మారుతారు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా ఎందుకు మారుతారు? మారాల్సిన అవసరం ఏముంది? మనిషి చనిపోయినప్పుడు ఒకసారి పండుకుంటాడు. ఎత్తుకొని వచ్చిన తర్వాత అక్కడ దింపుడు జాగాలు తీస్తామే, రెండోసారి పండుకుంటాడు. ఆటి నుంచి అటు తీసుకొచ్చినాము, ఆయన ప్రయాణం ఇది అని. ఒక మనిషికి ఎట్లయిపోతుందంటే, ఇక్కడి నుంచి నేనేమంటానంటే ఒక 5 కిలోమీటర్లు నడచాలి మనిషి. 5 కిలోమీటర్లు నడుచుకొని పోంటే పోతాడా? ఎక్కడో దగ్గర సుస్థ అవుతుంది కదా, ఆగాలి కదా, రిలీఫ్ కావాలి కదా. తల్లిదండ్రులని, బిడ్డల్ని, అక్క చెల్లెండ్లని, అన్నదమ్మండ్లని అందరినీ వదిలిపోవాలి కదా. చాలా బాధపడుతుంది. శవములో ఉండే ఆత్మ చాలా బాధపడుతుంది. ఒక్కసారిగా నేను వెళ్ళిపోతానని, నన్ను తీసుకొని వెళ్ళిపోతాను. దానికోసం దింపుడు జాగాలు దింపితే కొంచెం ఓర్చుకుంటారు. అర్థమైందా? కొంచెం ఓర్చుకుంటారు. అప్పుడు వెనుకోలు ముందరికి, ముందరలు వెనక్కి మారితే అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని పోతారు. అప్పటికి మళ్ళీ ఓర్చుకున్న తర్వాత అక్కడ పూజ చేసుకున్న తర్వాత గుంతకాడికి తీసుకోపోతారు. గుంతకాడు తీసుకోపోయిన తర్వాత 3 చుట్లు తిప్పుతారు గుంతకాడ మోసిన. ఇంకొక విషయం, చాలామందికి డౌట్ రావచ్చు, 4 మోయాల. 4 మోయాల్సింది ఇంట్లో మొదలైనప్పుడు మాత్రమే. ఇంట్లో గోవిందులు పెట్టుకొని ఎత్తుకోస్తారు కదా, పాడి దగ్గర తీసుకొని వచ్చి పాడెత్తుతారు కదా, పాడెత్తినప్పుడు మాత్రమే గోవిందా గోవిందా అని 4 మోసేది. తర్వాత మధ్యలో 100 మంది మోసుకోండి. దింపుడు జాగా వస్తుంది కదా, అక్కడి వరకు 100 మంది మోసుకోండి. మళ్ళీ దింపుడు జాగాలో వీళ్ళు 4 ఎత్తిన తర్వాత, వెనుకోలు ముందర మారుతారు కదా, మారింది ఎత్తిన తర్వాత గుంత వరకు మళ్ళీ 100 మంది మోసుకోండి. ఏం ప్రాబ్లం లేదు. దేవుని దగ్గరికి పంపిస్తున్నారు మీరు. అతన్ని, నాన్నని దేవుని దగ్గరికి పంపిస్తున్నారు, అమ్మని దేవుని దగ్గరికి పంపిస్తున్నారు. దేవుని దగ్గర పంపించేకి ఎవరు పంపిస్తే ఏమి? పంపించేదానికి నీకు ఒక ఇది ఉండాలి కదా. నువ్వు సస్తే నిన్ను మోసేకి 4 కావాలి కదా. వాళ్ళు మోసుకుంటారులే, నాకేమంటే నిన్ను మోసే వాళ్ళు కావాలి కదా. నిన్ను మోయాలంటే ఏం చేయాలా? నువ్వు 4 మోయాలా. అవకాశాన్ని ఉపయోగించుకో. అర్థమైందా? నీ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకో, వదులుకోవద్దు. దయచేసి వదులుకోవద్దు. ఎట్లా అంటారంటే పరిస్థితి ఎట్లుంటుందంటే, బెంగళూరులో యుద్ధం జరుగుతుంది, పాకిస్తాన్లో యుద్ధం జరుగుతుంది, నా ఇంటి దగ్గరికి ఎందుకు వస్తుంది అని. నీ ఇంటికాడ ఏదో ఒకటి అంటుకుంటుంది. యుద్ధం జరగకపోయినా కూడా నీ ఇంటికాడ ఏదో ఒకటి అంటుకుంటుంది. అగ్గి అనేది ఉంటుంది. సమయం ఒకే దగ్గర ఒకే రకంగా ఉండదు. సూర్యుడు ఒక చోట ఉండడు, మీనింగ్ అదే. పొద్దున సూర్యుడు ఒక చోట ఉండడు, సాయంకాలం తను పోయే దగ్గరికి పోతాడు. ఆయన మునగాల, పొద్దున లేయాల, సాయంకాలం మునగాల. ఆ మునిగి లేసే టైంలో ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది. టైం అనేది వస్తుందని ఏమిటికంటారంటే,
నీకి ఒక కష్టం వస్తుంది, నీకి ఒక సుఖం వస్తుంది. సుఖం తప్పించుకోవచ్చేమో కానీ కష్టం తప్పించుకోలేరు. లైఫ్లో కష్టం మాత్రం తప్పించుకోలేరు. 100% వస్తుంది. చావు టైంలోనే వస్తుంది. అప్పుడు నువ్వు నన్ను రాండి మోసరని అడగలేవు కదా, దిక్కులేని శవం అవుతావు. గుర్తుపెట్టుకోండి. ఇట్లా చాలా చూసినా నేను. బాగా సంపాదించిన వాళ్ళు, బాగుండే వాళ్ళు ఆఖరి టైంలో వాళ్ళకి వచ్చిన కష్టం ఇంకెవరికి రాకూడదు. బ్యాగులు వేసుకొని తిరిగిన వాళ్ళు, డబ్బులు కట్లు పెట్టుకొని తిరిగిన వాళ్ళు పరిస్థితి ఆలోచిస్తే, ఈయన ఇట్లా అయింది ఆయన పరిస్థితి. ఈయనకు మోసేవాళ్ళు లేరా, ఈయనకు మోసేవాళ్ళు లేరా, ఈయనకు వాళ్ళకి ఎత్తేవాళ్ళు లేరా అంటే పరిస్థితి ఏమంటే, పుణ్యం చేయలేదు నువ్వు, డబ్బులు మాత్రం సంపాదించుకున్నావు, పుణ్యం సంపాదించుకోలేవు, ధర్మం మార్గంలో నడచలేవు, నిన్నెత్తేవాళ్ళు లేరు. అనాథ శవాలు అంటే దాని అర్థం ఏం తెలుసా? ఎవరు నీకు దిక్కు లేనప్పుడు లాస్ట్కి నిన్నెవరో ఒకరు ఎత్తేస్తారే, ఆ స్టేజ్ నువ్వు ఎందుకు తెచ్చుకుంటావనంటే అనాథ శవం. నువ్వు అనాథుడు, పుణ్యం సంపాదించుకోలేదు, నీ స్వార్థం కోసమే బతికినావు, అనాథే నువ్వు. నాకేం లేదు, నేను అంతే, నాకేమి నేను అనుకుంటే ఈ పొద్దు ఈ మాత్రం ఇట్లా మాట్లాడేవని కాదు, ఇట్లా తెలుసుకునేవని కాదు. 10 నుంచి 12 సంవత్సరాలు పైన ఎక్స్పీరియన్స్ నాకు. చూసిండేది కాదు, నేను చేసిండేది. నేను ఎన్ని చూస్తా అంటాను తెలుసా, ఎవరెవరు బాధలు. వాళ్ళని చూస్తే నాకు ఏడుపు రాదు. చాలామంది వాళ్ళని చూసి ఏడుచుకుంటారు, నాకు ఏడుపు రాదు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఏం చేసింటేనే ఇది వచ్చింటుంది సమస్య. అప్పటికన్నా కర్మ తెంచుకోండి. ఆఖరికి ఏం చేస్తారంటే కొంతమంది మనిషిని డబ్బులు ఖర్చు పెట్టరు, బాగా సంపాదించింటాడు, ఏంటికి దాసాపు ఎంటికలే మనమే చేసుకుంటాం. ఇంత మాత్రం నేను చెప్పినట్లు మీరు చేసుకుంటే ఇంకా దాసాపు అవసరం లేదు. చేసుకోగలరా? అయ్యలేదు. ఎందుకంటే మీకు అంత అది అయ్యలేదు అంతే. మీరు చేసుకోకపోయినా దాసాపు అనే వాళ్ళు ఉండాలా, కానీ మీరు చేసుకోలేరు. నేను ఎందుకు ఈ వీడియోలు చేసేది, ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా నలుగురు చెప్పేది, నేను ఎందుకు ఇది చేస్తానంటే, సింగిల్ ట్రాక్ పైన ట్రైన్ పోవాలి, సైడ్లో పోయి. అర్థమైందా? 1 వే. అది నేను చెప్పేదంతా ఒక పద్ధతి. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పేకి ఎట్లా అంటే, వాళ్ళకి ఈ దాసప్పన్లో ఉండే చెప్పగలరు, ఇంకా వేరే ఎవరు చేత కాదు. దానికి చెప్తాను. 3 చుట్లు వేస్తారు, తర్వాత దించుతారు. దించిన తర్వాత ఏమవుతుందంటే గొంతులోకి ఉప్పు వేస్తారు. వాళ్ళ పద్ధతులు ఏమంటే అవన్నీ చేస్తారు. 2 లేదా 3 మనుషులు దిగే పరిస్థితి వస్తుంది. ఎందుకు? మనిషి వెయిట్ ఉంటే 3 దిగాల్సి వస్తుంది. అంత చేసి అక్కడ మాత్రం జాగ్రత్త. అర్థమైందా? పైనుంచి ఎవరైనా ఎత్తించండి, నో ప్రాబ్లం. నేను ముట్టుకోలేదు, నేను మొయ్యలేదు, నాకు ఈ పైనుంచి అందించకి ఏముంది, దించుకునే వాళ్ళకి కదా బరువు. దానికి అదేం ప్రాబ్లం లేదు. పైనుంచి ఎవరైనా ఎత్తించండి, 100 మంది ఎత్తిండి, నో ప్రాబ్లం. నీ చేతికి గోరంత మనిషి చిక్కినా అంతే ఎత్తించు నువ్వు. అది ఒక భాగ్యం, అది ఒక పుణ్యం. నేను బతికిన దానికి పొద్దు ఈ పని చేసినానంటే అప్పుడు నీకు అర్థం కాదు. నైట్ పోయి ఇంట్లో పనుకుంటావే, ఈరోజు నేను ఏందో చేసిన, నేను ఈరోజు ఏందో మంచి పని చేసిన, నేను నీ మైండ్లో రిపీట్ అవుతా ఉంటుంది. అది కంపల్సరీ. ఎప్పుడు చేసేవానికి అది దాని విలువ తెలిసేసి ఉంటుంది, వానికి రిపీట్ కాదు. చేయకుండే వాళ్ళు ఎవరన్నా, ఒక ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎవరన్నా చేస్తే రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే నా చేతుల మీద ఒక శవము ఎత్తి పెట్టినానే, మహానుభావుడు నాకు ఈ భాగం ఇచ్చినాడనే ఒక ఇదవుతుంది. దానికోసం ఎవరు దూరం పోద్దండి. మనము మనుషులే, చనిపోయిన వాళ్ళు మనుషులే. దానికోసం ఎత్తిచ్చిన తర్వాత, గొంతులో పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు ఆఖరు చూపు చూసుకొని, ఆఖరు చూపు ఎట్లా చూస్తారు,
శవం పండేసింటారు కదా, కాళ్ళ చోటు వచ్చి ఆఖరిగా మకం చూసుకొని ఒక్కొక్కరే లైన్లో వెళ్ళిపోవాల. మీరు ఆగకూడదు, మళ్ళీ మీరు వెళ్ళిపోతే వెనుకొచ్చే వాళ్ళు చూస్తారు. చూసేసిన తర్వాత బట్ట ఒక ఇంత పొడవు బట్ట చింపుకొని, ఒక జాండంత బట్ట, ఒక్కొక్కరు ఒక జాండంత బట్ట ఇద్దరు చింపుకొని కాల్లో పెట్టుకొని ఆ పక్కొకరు ఈ పక్కొకరు మకం మూసి పెట్టిన తర్వాత ఆ పక్కొకరు ఈ పక్కొకరు ఇట్లే, ఈ పక్కొకరు ఇట్లే వెనక్కి వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆమెను కూర్చోబెట్టి నీ భర్త చనిపోయినాడు, ఆఖరి ఒడిబియ్యం నువ్వు వదులుతున్నావు, ఇంకా వదిలేయమ్మా, నీకు ఈ ఒడిబియ్యంకి అతనికి రుణం ఇంతటితో ఇదైంది అని చెప్పి ఆమెకి ఒక ఆ పక్కొకరు ఈ పక్కొకరు సపోర్ట్గా ఉండండి దయచేసి. ఆమెను ఒకదాన్నే కూర్చోబెట్టి వదిలేయి అనొద్దు. తల తిరిగి పడిపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. భయపడతారు, టెన్షన్ పడతారు, బాధపడతారు. 2 చేతులతో ఆమెను వదిలిచ్చేసి ఆమె ఇడిచిపెట్టిన తర్వాత దొబ్బే మును దొబ్బే ఇట్లా వాళ్ళు ఉంటారు. ఆవేశం వద్దు, ఓపిగ్గా స్వామి మాదంతా అయిపోయిందని దాసప్పకు చెప్తే దాసప్ప జాకెట్ కొట్టి గోవింద నామాలు చెప్పి జాకెట్ తీసుకొని 3 జాకెట్లతో 3 సార్లు మొన్నేసి గోవింద గోవింద అంటే దేవుని దగ్గరికి పోపాను, ఇంకా నీ జన్మకి దేవుని దగ్గరికి పంపించే భాగ్యం మాకి, పోయే భాగ్యం మీకి ఈ జాకెట్కి మాకి ఒక రుణం ఉంది, ఆ రుణం తీర్చేదానికోసం మేము వచ్చిండేదనేసి దాసప్ప 3 సార్లు మొన్నేస్తే ఆమె ఒడిబియ్యం విడిచింటుంది కదా, ఆమె 3 సార్లు అక్కడే మొన్నేస్తే తర్వాత కొడుకు వచ్చి తలకూరు పెట్టింటాడు కదా, ఎవరో తలకూరు పెట్టినాడు, వాళ్ళు 3 సార్లు మొన్నేస్తే మిగిలిన వాళ్ళు అందరూ తర్వాత వేసేయాల. 3 సార్లు మొన్ను వేసిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాలా. పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మీరు అది చూడొద్దండి. ఏమి ఆ మొన్ను పడేది చూస్తే మీకు బాధ అవుతుంది. ఏమి ఇంట్లో అనేది అదొక పెద్ద సెంటిమెంట్ అవుతుంది. మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకొని మళ్ళీ రిపీట్ చేసుకొని చాలా ఇబ్బంది పడేవాళ్ళు. దానికి మీరు దూరం వచ్చేయండి. వాళ్ళు అంతా మూసేసిన తర్వాత మళ్ళా పద్ధతి ఉంటుంది. వాళ్ళంతా చేసి పక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ దాసపు కానీ ఇంట్లో వాళ్ళు కానీ పోయి పైన నీళ్ళంతా చల్లి ఫస్ట్ పసుపుతో మొదలు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, పసుపు అంతా మొత్తం గోరీ పైన అంతా వేసేసి మిగిలిన పసుపు కొంచెం కాళ్ళ దగ్గర పెట్టేసి పాకెట్ అంతా మళ్ళీ కుంకుమ అంతా వేసి మిగిలింది అక్కడ కాళ్ళ దగ్గర పెట్టి పైన అంతా పూలు వేసేసి తెచ్చిండేటివన్నీ పూలు వేసేసి తర్వాత 3 దగ్గరలో తల దగ్గర, నడుం దగ్గర, కాలు దగ్గర 3 తాంబూలాలు పెట్టి కింద సాంబ్రాణి గడ్డలు కుస్తాం కదా నేలపైన, ఆడొక తాంబూలం పెట్టి ఏమన్నా పండ్లు తెచ్చింటే పండ్లు పెట్టి ఆ అన్ని తాంబూలాలకి పైన 3 తాంబూలాలకి దక్షిణ పెట్టి కింద తాంబూలంలో దక్షిణ పెట్టి పూజ మొదలు పెడితే వీళ్ళు తల్లి భర్త చనిపోయి ఉంటారు కదా, ఒడిబియ్యం విడిసి ఉంటుంది కదా, ఆమె ఒక టెంకాయ, తలకోరి పెట్టిన బిడ్డ ఒక టెంకాయ కొట్టి మళ్ళీ వాళ్ళు సాంబ్రాణి వేసి పక్కకు వస్తా అంటే ఒక్కొక్కరే పూజ చేసుకొని సాంబ్రాణి వేసి వస్తా అంటే దాసప్ప మంత్రాలు చెప్తా అంటే అదంతా అయిన తర్వాత వెనక్కి చూడుకోకుండా మగం కడుక్కొని వెళ్ళి రావాలా. గుర్తుపెట్టుకోండి. అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ దాసప్పుకి మకం కడుక్కోనేకి జాగా అయ్యింది. కొంతమంది ఏమో మేము వెళ్ళిపోతామనే రకం. దాసప్పు పని అయిన తర్వాతే మీరు ఏటకన్నా అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత నీళ్ళంతా కడుక్కుంటారు, వస్తారు. దాసప్ప బాణాసులో కొన్ని నీళ్ళు తీసుకుంటాడు. పువ్వు కానీ, గరక కానీ, మామిడాకు కానీ తీసుకొని దాసప్ప నీళ్ళలో అట్లా ఉంచి కష్ట నివారణ గోవింద గోవింద అని ఒక్కొక్కరికి నీళ్ళు వేస్తాడు. దోషం పోగొట్టుకోనేకి నీళ్ళు వేయించుకునేటప్పుడు కూడా మీకు విధానం ఉంది. నా దగ్గర డబ్బులుంది, చిల్లర ఉంది, పట్టు అందరికీ నేను ఇస్తాను అని ఒకరిస్తారు. ఆ డబ్బులు తీసుకొని మీరేస్తారు. మీ కష్టం తెగదు, మీ కర్మ తెగదు. ఎందుకు? ఎవరి దగ్గర ఏముంటే అది మాత్రమే వేయండి.
అప్పు చేసి అట్లా దానికి ఇది ఏ పూజలకి ఏంటి కూడా చేయొద్దండి. దాసప్పు వరకే నేను చెప్తా అండి, దేవస్థానంలో పూజల గురించి చెప్పలే, అర్థం చేసుకోండి. మీ దగ్గర రూపాయి ఉందా, 10 రూపాయలు ఉందా, 100 రూపాయలు ఉందా, నీకు అంతకుమించి శక్తి ఉంటే అక్కడ దాసప్ప అన్ని చేసినాడు, కర్మ తెంచుకునే దానికోసం నీకు మంచిది అవుతుంది, ఆయన కొంచెం సంతోషపడతాడు. దాసప్ప అంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎన్ని ఉంటాయో, వాళ్ళు భార్య బిడ్డలు సాక్కోళ్ళ బాడిగింట్లో ఉంటారు, లేకుని పోకుండా కష్టాల్లో ఉంటారు. కర్మ తెంచుకోవాలంటే అట్లా వాళ్ళకి సహాయం చేయాలి, నాకని కాదు, ఎవరన్నా. ఎందుకంటే ఆయన చేసిన పని అట్లాది. మీకు అప్పుడు వేసి నీళ్ళు చల్లించుకొని ప్రతి ఒక్కరు పోతే వాళ్ళు మీ వాళ్ళు కూర్చోపెట్టి ఆకు వక్కిస్తారు. ఈమోళ్ళు అంటారు కదా, వాళ్ళు చనిపోయిన వాళ్ళు అన్నదమ్మండ్లే వాళ్ళు కూర్చోబెట్టి ఆకు వక్కిస్తారు. ఆకు వక్కించిన తర్వాత అందరూ దినం ఎప్పుడు 5 రోజులది ఎప్పుడు ముందుగా చూసుకొని అక్కడ అనౌన్స్ చేయాలి. ఒకవేళ చూసుకోలేదు అనుకో, సపోజ్ మేము వచ్చే బాధలో మేము అవన్నీ చూసుకునే కాలేదు, 5 రోజులు శాస్త్రం అన్నా ఆ రోజు చెప్పాలి. అక్కడ చెప్పేసి 5 రోజులు పలానా రోజు, ఈ రోజు నుంచి లెక్కేస్తారా, అంటే నిన్న చనిపోయినాడు నిన్నటి నుంచి లెక్కేస్తారా, మీ నిర్ణయం చెప్పి ఆ ప్రకారంగా 5 రోజులు ఎప్పుడు వస్తుందో 5 రోజులు మీరు అప్పుడు చెప్పాలి. దాసప్పు చెప్తే దాసప్పు చెప్తాడు. కర్మ దించుకోండి, ఇంటికి రండి, దీపం ఉంటుంది, దీపం చూడండి, ఆవు గంజి తీసుకోండి, తలపైన వేసుకోండి. కాలుపైన వేసుకుంటారు చాలామంది, తప్పు, తలపైన వేసుకోండి. తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ డిస్పాచ్ దాసప్కి ఇయ్యాల్సిన ఇయ్యాల్సిన దక్షిణ ఇచ్చి స్వామి తర్వాత 5 రోజులప్పుడు మళ్ళీ అది ఏం కావాలో చెప్పండి, ఎట్లా చేస్తామని అని మాట్లాడి గౌరవంగా, స్వామి నీకు వదిలి రావాలా, మీరు పోతారని. పని అయిపోయినాక నేనేమంటానంటే, అన్నం తిన్నాక తట్ట పారేస్తే ఎట్లుంటుందో, పని అయిపోయినాక ఆయుగాల్ని ఎవరు వదులుకున్నా మంచి విధానం కాదు, గుర్తుపెట్టుకో. తర్వాత ఆయన గౌరవంగా, స్వామి నువ్వేమన్నా కూల్ డ్రింక్ తాగుతావా, మందు తాగేవాళ్ళంటే మందు తాగుతావు, ఎందుకంటే పని అయిపోయింది. మందు తాపమని కాదు నేను అంటాను, తాగేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను తాగను, మళ్ళీ ఆ విషయానికి ఎడన్నా తాగేదాని గురించి మాట్లాడతాను. నేను తాగను, అన్నీ చేసి వదిలేసిన అంతా వదిలేసిన. తనకు ఒక కూల్ డ్రింకు, తనకి దక్షిణ, తన్ని పంపించాను. భోజనం ఏమన్నా చేయకుంటే స్వామి భోజనం చేయాలి ఫలానా దగ్గర, ఇలాంటి ఏడన్నా బయట తినేసుకొని భోజనానికి కంపల్సరీ గుర్తుపెట్టు. అంత చేసి ఉపాసం పోకూడదు, అంత చేసి బాధపడిపోకూడదు, గుర్తుపెట్టుకోండి విషయం. అంత చేసి మనిషి బాధపడిపోకూడదు. నేనేమంటానంటే, చేతగానోళ్ళకి భారం వద్దు, మాకి దేవుడు అన్నీ ఇచ్చినాడు అన్నోళ్ళకి మాత్రం చెప్తా ఉండేది. మాకి దేవుడు అన్నీ ఇచ్చినాడు, మాకేం తక్కువ లేదు, మా నాయన కంటే ఎక్కువ కాదు. వాళ్ళు ఎవరో ఏదో పూజ చెప్పినారు 60,000 అవుతుందంటే 60,000 చేసేది. వాళ్ళు ఎవరో 100 రూపాయల భోజనము 400 అంటే 400. ఇవన్నీ పెట్టేది ఒక విషయం, కర్మ తెంచే వాళ్ళకి చూసుకునేది ఒక విషయం. ఒక దాసప్ కనే కాదు, గుంత కొట్టిన వాళ్ళకి, తప్పట్లు కొట్టే వాళ్ళకి, కొమ్మేసే వాళ్ళకి, ఒక సాకులోళ్ళకి, మీ కార్యానికి ఎవరెవరు వచ్చినా రాయిగాళ్ళకి, వాళ్ళకందరికీ ఒకటే విలువ ఇవ్వండి. మామూలుగా నువ్వు మామూలు టైంలో ఏమైనా మాట్లాడుకో, నీ కర్మ తెంచినప్పుడు మాత్రం దయచేసి ఇట్లా చేసుకోండి, ఈ విధానాలు పాటించండి. నేను చెప్పిండేది ఇప్పటి వరకు ఏమంటే, నామదారులది మొదటి రోజు శాస్త్రం మాత్రమే, పూర్తి కాదు, సరేనా? ఓపికగా వినండి, నలుగురికి తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు లైక్ షేర్? పేరు రావచ్చే కాదు, నలుగురికి తెలిసే. ఎంతమందికి తెలుసుకున్నారంటే నాకు అంత సంతోషం. దాంట్లో నాకు ఏమొస్తుంది ఏం పోతుందో నాకేం తెలియదు.
ఉండే విషయం చెప్తాను. నేనేం చదువుకోలేదు, పెద్ద విషయం, నేనేం చదువుకోలేదు. నా లైఫ్లో ఉండే అనుభవంతో, పోయే చోట్లు ఉండే అనుభవంతో ప్రకారమే నేను చెప్తాను. విలువిచ్చి పంపించండి. జై శ్రీమన్నారాయణ. మళ్ళా 5 రోజుల శాస్త్రం పార్ట్ 2, పెద్ద దినం పార్ట్ 3, సంవత్సరం దినం పార్ట్ 4, ఇవన్నీ ఒక్కొక్కటే వస్తూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.